సో గైస్ టైర్లు వేసుకోవడానికి అయితే కరీంనగర్ వచ్చినాము. మా టైర్ సైజు వచ్చేసి 13/6/28 సైజు. ఈ కొన్ని బండ్లకు 12 ఉంటుంది, కొన్ని 30 ఉంటాయి, 14 ఉంటాయి. సైజుని బట్టి ఒక్కో మోడల్ని బట్టి సైజ్ అనేది ఉంటుంది. టైర్లు అయితే టాటా మ్యాజిక్ అయితే ఎక్కిచ్చేసినాం. మన సైడ్ వచ్చేది ఈ టాటా మ్యాజిక్. సో ఇక్కడ వాళ్ళని అడిగితే రేట్ అనేది ఎక్కువ వేయించారు, అందుకని చెప్పేసి టాటా మ్యాజిక్ అయితే మన గంగాధర అయితే మాట్లాడినాం. ఇప్పుడు షాప్ అయితే వచ్చింది మనకు. ఈ షాప్లోనైతే మనం అయితే ఇప్పుడు టైర్లు అయితే చేంజ్ చేపిస్తున్నాం. ఫస్ట్ అయితే మనకి ఇక్కడ బండి కింద అయితే జాక్ పెట్టేసి ఎక్కిచ్చేసిండు, గాలి తీసేసిండు. ఇప్పుడైతే పెద్ద పెద్ద లివర్లు ఉంటాయి, దాంతో అయితే టైర్ అనేది ఇప్పుతారు. టైర్ దింపైతే ఊతుండు, ఎక్కంచెలు వీలవుతుంది, బాగుంటుంది ఎక్కంచెలు ఇప్పుతాయి అనేసి. ఒకసారి ఇప్పినామంటే ఒక సందు దొరికిందంటే మొత్తం ఈజీగానే వస్తుంది. చూసారు కదా లాస్ట్కి వస్తారు ఎట్లా వస్తున్నావు, ఒక్క చేత్తో రేపుతున్నాడు. ఇవ్వడానికి ఒక్క హెల్ప్ తీసుకుని, కానీ ఇప్పుడైతే ఒక్కడే అది చేసుకున్నాం. సో ఇప్పుడైతే దానిలో ఉన్న ట్యూబ్ అయితే బయటికి తీసేసి తర్వాత టైర్ కూడా ఎక్కుతారు. ట్యూబ్ తీసేసినాక టైర్ అయితే ఇస్తారు కదా, అదైతే కొంచెం ఇబ్బంది ఉంటుంది. చూసారు కదా మొత్తం పెద్ద సుత్తుతో అయితే కొడుతున్నాను, ఎంత కొట్టినా మెల్లమెల్ల వస్తుంది అది. కానీ ఏదైనా ఏ వర్క్ అయినా వాళ్ళ హార్డ్ వర్క్ వాళ్ళది. సో గైస్ ఫైనల్గా అయితే టైర్ అయితే వచ్చేసింది. అయితే మొత్తం సిల్మెక్కింది కాబట్టి రేక్మల్ ఫేవర్ అవుతుంది. మనకైతే ఫస్ట్ చెప్తే అర్థం కాదు, కానీ తర్వాత ఇంద్రైనా కానీ చెప్పేసిండు. అయితే రేక్మల్ పేపర్ అయితే తెచ్చేసినాం. రేమ్ అయితే రాకడ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. అక్కడ ముంగట బాక్స్ అయితే కనిపిస్తుంది కదా డబ్బా, ఆ డబ్బాలో అయితే వైట్ పౌడర్ ఉన్నది. ఆ పౌడర్ అనేది టైర్లో చల్లుతారు, ఎందుకంటే టైర్ అనేది స్మూత్ ఉండడానికి. ఇప్పుడైతే టైర్ మొత్తం ఆ పౌడర్ అనేది చల్లేస్తున్నాం. పౌడర్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడైతే టైర్ అయితే ఎక్కిచ్చేస్తారట. టైర్ ఇద్దరు కలిసి అయితే ఎక్కిస్తారు. సేమ్ మళ్ళీ ఆ సుత్త ఇచ్చి ఆడ పెట్టుకుంటాం ముందుగాలే, ఎందుకంటే టైరు కొట్టంది పోదు, కొట్టేస్తుంది. ఇప్పంగా ఇబ్బంది ఏమున్నది, ఎక్కియంగా తొందరనే అయిపోతుంది. టైర్ ఎక్కించడం అయిపోయింది. ఇప్పుడైతే మనకు ట్యూబ్ అయితే చెకింగ్ చేసుకోవాలి. అందుకోసం ట్యూబ్లను అయితే ఎయిర్ పెట్టించినాం, ఎయిర్ పెట్టి చెక్ చేయమని చెప్పేసినాం. చెప్పంగానే పాపం ఏం ఆడకుండా ఎయిర్ పైప్ అయితే తీసుకొచ్చి గాలి అయితే పెట్టేస్తుంది.
టైర్ అయితే ఎక్కించడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే గాలి అయితే పెడుతుంది. ఒక టైర్ అయితే ఎక్కించడం కంప్లీటెడ్. ఇంకొక టైర్ ఉంది, అది కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న జాక్ పైప్ అయితే తీసేస్తుంది. ఇప్పుడు రైట్ సైడ్లో పట్టేయాలి, దాన్ని తీసేసి మళ్ళీ సేమ్ దీని లెక్కన దాన్ని కూడా జాక్ ఎక్కించేసి టైర్ ఇప్పేసి మళ్ళీ టైర్ అయితే ఎక్కించాలి. ఈ టైర్ ఇప్పేసిందిగా దీన్ని కూడా మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తుండు. దీన్ని కూడా చెక్ చేసి సేమ్ ఎక్కితే అయిపోతుంది. दिक्कत होगा। సో గైస్ చూసిరు కదా, మన ట్రాక్టర్కి అయితే టైర్లు అయితే చేంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాలుగు టైర్లలో మాత్రం ఫుల్గా అయితే గాలి అయితే పెట్టించేసాం. ఇప్పుడు సీదపోయి ఫీల్డ్ అయితే ఎక్కించడమే. సో గైస్, మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి.